ఇటీవల కాలంలో ప్రధాని మోడీతో ఏపీ మంత్రి లోకేష్ వరుస భేటీలు కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 4 నెలల వ్యవధిలోనే లోకేష్ 2 సార్లు ప్రధానిని కలిశారు. ఒక రాష్ట్ర మంత్రికి ప్రధాని ఇలా అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషమే. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ప్రధాని అపాయింట్మెంట్ అంత సులువుగా లభించదు. అటువంటిది నారా లోకేష్కు అపాయింట్మెంట్ దక్కుతుండడం, లోకేష్ కూడా వరుసగా మోడీని కలవాలని అనుకోవడం ప్రధాన చర్చగా నడుస్తోంది. లోకేష్ ప్రధానిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా అదే చెబుతూ వస్తుంది. అయితే దాని వెనక భారీ వ్యూహం ఉందని తెలుస్తుంది. గతంలో బాబు చేసిన తప్పిదాన్ని తెలుగుదేశం సరిచేసుకునే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు 5 ఏళ్లు కష్ట పరిస్థితులను ఎదుర్కొంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయపడింది. చంద్రబాబు ఎన్డీఏకు దూరం అవడంతో బీజేపీకి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరైంది. అది తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు కూడా తీవ్ర నష్టం చేసింది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో లోకేష్ ఢిల్లీలో రోజుల తరబడి ఉండిపోయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్మెంట్ దక్కలేదు. కానీ ఇప్పుడు లోకేష్కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తోంది. లోకేష్ ఈ ఏడాది మేలో కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తాజాగా మరోసారి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి కోసమే లోకేష్ కలిశారని టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. అయితే నారా లోకేష్ దానికోసమేనని నరేంద్ర మోడీని కలవనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో రాజకీయ అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని మంత్రి నారా లోకేష్ తరచూ కలుస్తుండడం వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా తానే నారా లోకేష్ అని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో కేంద్రం మద్దతు అవసరమని, బీజేపీతో స్నేహం అనివార్యమని లోకేష్ నమ్ముతున్నారు. గతంలో బాబు చేసిన పనుల వలన బీజేపీకి, టీడీపీపై సదభిప్రాయం లేదని అంటారు. అవసరాల కోసం దగ్గరైన బీజేపీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు మద్దతు అవసరం కనుక టీడీపీతో సఖ్యతగానే ఉండొచ్చు. కానీ బాబు గతంలో అన్న మాటలు, వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కొందరు బీజేపీ నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ మీద బీజేపీ పెద్దలు అంత వ్యతిరేకంగా ఏమీ లేరు. కాస్త సానుకూలతే ఉంది. అందుకే గత అనుభవాల దృష్ట్యా బీజేపీతో లాంగ్ జర్నీ చేయాలని టీడీపీ భావిస్తుంది. తన తండ్రిలా తన రాజకీయం ఉండదని, నిబద్ధతతో స్నేహము చేస్తా అని, రాజకీయంగా తనకు సహకరించాలని కోరేందుకు బీజేపీ తమ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండేలా చూసుకోవడానికి ఈ పర్యటనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.